నాగేశ్వర్ గారు నమస్కారం. సో శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం అనే అంశం మీద తెలంగాణ రాజకీయం అంతా నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు సార్? అంటే రాజకీయాల్లో ఆధునిక పాలిటిక్స్లో ఒక కొత్త చేంజ్ ఏంటంటే ఒక బలమైన భావన ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అంటే పర్సెప్షన్ బిల్డ్ చేయడం, ఒక నరేటివ్ బిల్డ్ చేయడం. ఆ పర్సెప్షన్ నరేటివ్ ప్రజల్ని ఓటింగ్ సరళిని ప్రభావితం చేయడం. అంటే రాజకీయాల్లో ఏమి చేస్తావన్న దానికన్నా ఏమి చేస్తున్నావని ప్రజలు అనుకుంటున్నారు, నువ్వు ఏమి చేయాలని అనుకుంటున్నావని ప్రజలు భావిస్తున్నారు. ఇవి కీలకమైపోయాయి. అందువల్ల ఒకప్పటి రాజకీయాలు లేవు. ఇవాళ ఆధునిక మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా యుగంలో బతుకుతున్నాం. అందువల్ల ఈ పర్సెప్షను నరేటివ్ అనేది ప్రజల మూడ్ని మార్చేస్తుంది. మీరు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఒక 4 నెలలు వెనక్కిపోతే అసలు మనకి ఎక్కడా ఫీల్డ్లో కనబడలే, మన కళ్ళ ముందు కనబడ్డా. అంతకుముందు అయితే వరుస ఎన్నికల ఓటములు, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, జిహెచ్ఎంసి, హుజూరాబాద్. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఇది అకస్మాత్తుగా జరిగిందని మనం అనుకుంటాం, కానీ ఇది ఒక ప్రాసెస్లో జరిగింది. ఆ ప్రాసెస్ ఏంటి? కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నరేటివ్ బిల్డ్ అయింది. ఆ నరేటివ్ బిల్డ్ చేయడంలో వాస్తవానికి తొలుత బీజేపీ చేసింది. బీజేపీ సక్సెస్ఫుల్గా ఎప్పుడైతే ఒక నరేటివ్ బిల్డ్ చేసిందో సడన్గా బీజేపీ రంగం నుంచి పక్క జరగడంతో కాంగ్రెస్ ఆల్రెడీ రెడీగా ఉంది కనుక ఆ రంగంలో ఉంది. మీరు 2 టీంలు రెడీగా ఉంటాయి. ఒక టీం వీక్ ఉంది, ఒక టీం చాలా బలంగా ఉంది. బ్రహ్మాండంగా గ్రౌండ్ క్లియర్ చేశారు, రెడీ చేశారు, పిచ్, క్రికెట్, వికెట్లు. సడన్గా ఆ టీం మేము ఆడమన్నది. అప్పుడు ఏమవుతుంది? రెడీగా ఉన్న నెక్స్ట్ టీం వచ్చేస్తుంది, ఆడేసుకుంటుంది. అందువల్ల బీజేపీ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా యాంటీ కేసీఆర్ నరేటివ్ బిల్డ్ చేయగలిగిందో, కాంగ్రెస్ అప్పటిదాకా యాంటీ కేసీఆర్ నరేటివ్లో ఉన్నది కానీ బిల్డ్ చేయలేకపోయింది. బీజేపీ బిల్లు చేసి వెనక్కి తగ్గిందో కాంగ్రెస్ వెంటనే ఆ రంగంలోకి దిగగలిగింది. అంటే ఎంత బలంగా ప్రజల మూడు ప్రభావితం దానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ నెరేటివ్ బిల్డ్ చేయదలుచుకుంది? సో ప్రజలు ఆల్రెడీ కేసీఆర్ పాలన పట్ల ఉన్న అభిప్రాయాలు వారికి ఆల్రెడీ ఉన్నాయి. కేసీఆర్ పాలన బాగా లేదని, కేసీఆర్ పాలనలో ఏమీ జరగలేదని, అభివృద్ధి లేదని ప్రజలు వ్యతిరేకంగా ఓటేయలే. కేసీఆర్ పాలనలో ఉన్న కొన్ని తప్పులపైన ప్రజలు ఓటేశారు. అది ఒకటి పర్సెప్షన్. 70% ఓటర్లు వివిధ పోల్ స్టడీస్ ప్రకారం బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగింది అని భావించారు. అలాగే ప్రభుత్వం యాక్సెసిబుల్గా ఉండదు, అందువల్ల 10 ఏళ్ల అహంకారం అన్న కాంగ్రెస్ నినాదానికి ఒక అనుకూలత వచ్చింది. వీరేనా అనేది ఓటర్ ఫ్యాటిక్, అంటే 10 ఏళ్ళు వీళ్ళు చేశారు కదా, కొత్త వాళ్ళకి ఇద్దాం అనేది 3వది. 4వది పథకాలు ఎవరైనా అమలు చేస్తారు కదా. 5వది పథకాల్లో ఉన్న లోపాలు. సో వీటి ఆధారంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కనుక వీటిని స్ట్రెంథన్ చేసుకునేలా నెరేటివ్ బిల్డింగ్ చేస్తుంది. అందువల్లనే బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మీకు విద్యుత్తు మీద వైట్ పేపర్ కానీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ, కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఇవన్నీ కాంగ్రెస్ ఆదేశిస్తోంది. అలాగే బీఆర్ఎస్ పాలన చాలా అద్భుతంగా ఉంది అని బీఆర్ఎస్ చెప్పుకుంది. దాని ఆ స్థాయిలో ప్రజలు భావించలేదు. దాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఇంకో బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం అస్తవ్యస్తమైంది, ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేశారు అనేటువంటి భావన కాంగ్రెస్ క్రియేట్ చేయదలుచుకుంది. రేపు కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ కాంటెక్స్ట్లో ప్రజలు ఆ ఇబ్బందులను అర్థం చేసుకొని పోవాలి అనేది కూడా కాంగ్రెస్ వ్యూహం. ఒకవేళ సక్సెస్ఫుల్గా హామీలు అమలు చేస్తే చూడండి, బీఆర్ఎస్ ఆర్థిక పరిస్థితిని ఇంత అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయినా కాంగ్రెస్ ఆ దెబ్బతిన్న దాన్ని సరిచేసి అమలు చేసేదన్న మంచి పేరైనా వస్తుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ నెరేటివ్ బిల్డ్ చేస్తుంది. సో దానికి కౌంటర్ నెరేటివ్ బిల్డ్ చేయడం బీఆర్ఎస్కు అనివార్యమైంది. అందుకే మేము అప్పుల్ని క్వశ్చన్ చేయలేదు, అప్పులు చేయలేదని అనరాదు. అప్పులు చేయలేదని అన్నా ప్రజలు నమ్మరు, ఎందుకంటే ఆ లెక్కలు ఉన్నాయి కనుక. సో బీఆర్ఎస్ నిన్న కేటీఆర్ తన శ్వేతపత్రంలో కూడా
72,658 కోట్ల అప్పు కాస్త 3,89,673 కోట్లకు పెరిగింది. ఇక్కడ వరకు ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇక ఒప్పుకుంది ఏంటి అనేది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, బడ్జెట్ ఏతర అప్పులు, వీటిపైన క్వశ్చన్ చేశారు. అప్పు పెరగలేదని కేటీఆర్ కూడా అనలేదు. క్వాంటిటీ ఆఫ్ అప్పులు లెక్కించడంలో మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడాలజీ వాడారు. సో అందువల్ల అప్పు జరగలేదు అని అనలేరు కనుక అప్పులతో మేము ఆస్తులు క్రియేట్ చేశాం, తెలంగాణను అభివృద్ధి చేస్తాం అనేది ఒక నరేటివ్ బీఆర్ఎస్ బిల్డ్ చేయాలి. అందువల్ల బీఆర్ఎస్ పాలన బాగుంది అన్న నరేటివ్ బిల్డ్ చేసే క్రమంలో ఆ శ్వేతపత్రానికి కౌంటర్గా వీరు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఎత్తుగడ ఏంటంటే బీఆర్ఎస్ను అంటే తెలంగాణను అన్నట్టే, కేసీఆర్ని అంటే తెలంగాణను అన్నట్టే. ఎలాగైతే బీజేపీ మోడీని అంటే దేశాన్ని అన్నట్టే, బీజేపీని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లే. ఆఖరి సుప్రీంకోర్టు కూడా చెప్పాల్సి వచ్చింది, అయ్యా ప్రభుత్వ వ్యతిరేకం వేరు, దేశ వ్యతిరేకత వేరు. యాంటీ గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యాంటీ నేషనల్. సో బీఆర్ఎస్ ఏంటంటే ప్రజల్లో తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ఏంటి? మీరు బీఆర్ఎస్ కోటేశామన్నారు, కామన్ పీపుల్ కూడా మీరు ఎవరు కోటేశారు? తెలంగాణ కోటేశామంటారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అనేటువంటి స్థాయిలో తెలంగాణ అస్తిత్వ సింబల్గా బీఆర్ఎస్ ఎమర్జ్ అయింది. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తప్పు పడితే తెలంగాణనే తప్పు పట్టామని. అందుకే మీరు గమనించారు కేటీఆర్ ఉపన్యాసంలో తెలంగాణ మోడల్ను అవమానిస్తే ఊరుకోము, తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోము, తెలంగాణ దేశంలోనే అగ్రగామి, అలాంటి రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చూపెడితే ఒప్పుకోమని. కానీ వాస్తవంగా కాంగ్రెస్ శ్వేతపత్రం తెలంగాణను విఫల రాష్ట్రం అని ఎక్కడ చూపలే. వాస్తవంగా విఫల రాష్ట్రం చూపకపోగా ఈ వైట్ పేపర్ కన్నా ముందు 2 పుస్తకాలు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క విడుదల చేశారు. ఒకటి తెలంగాణ ఎకానమీ, 2 తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ అని. ఈ 2 డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు రూపొందించిన గణాంకాలతో కూడిన పుస్తకం. ఈ 2 పుస్తకాలు మీరు చదవండి. ఇంకా తెలంగాణ విఫల రాష్ట్రం కాదు, తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందన్న డేటానే ఉంది. మీరు అది 2014-15 నుంచి ఇప్పటి వరకు జీడిపి ఎట్లా పెరిగింది, తలసరి ఆదాయం ఎలా పెరిగింది, వ్యవసాయ రంగం ఎలా పెరిగింది, విద్యుత్ రంగం ఎలా పెరిగింది అన్నీ చెప్పారు అలా. సో అందువల్ల తెలంగాణ విఫల రాష్ట్రం అని ఎక్కడా కాంగ్రెస్ శ్వేతపత్రం లేదు. పైగా తెలంగాణ సక్సెస్ఫుల్ స్టేట్ అనే చెప్పింది. ఎక్కడ అంటే ప్రభుత్వ ఫైనాన్సెస్ విఫలమయ్యాయి, ప్రభుత్వం ఆర్థిక ద్రవ్య వనరులను అస్తవ్యస్తం చేసింది అన్నది వాళ్ళు చెప్పదలుచుకున్నది. అయితే దాన్ని డిఫెండ్ చేస్తే ప్రజలు అంగీకరించారు కనుక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తెలంగాణనే విమర్శించారు అన్న నరేటివ్ బిల్డ్ చేయాలి కనుక కేటీఆర్ తన శ్వేతపత్రంలో మీరు తెలంగాణని అంటున్నారు అని చెప్పి ఆయన కౌంటర్ అటాక్ పెట్టాడు. అందువల్ల అటు కాంగ్రెస్ శ్వేతపత్రమైనా ఇటు బీఆర్ఎస్ శ్వేతపత్రమైనా ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడం, ఒక పొలిటికల్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, దానికి కౌంటర్ నరేటివ్ కౌంటర్ పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో భాగం ఇది. రైట్ సార్. ఇక ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం, చేసిన మంచిని చెప్పుకోలేక ఈ ఎన్నికల్లో వెనుకబడ్డాం, 50 లక్షల కోట్లకు పైగా సంపద సృష్టించామని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉన్నారు సార్. గుణపాఠం నేర్చుకుంటామని చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటి? చేసింది చెప్పకపోవడం ఏంటండి. బ్రహ్మాండంగా కేసీఆర్ ఊరూరా తిరిగి చెప్పారు కదా, చెప్పలేదని ఎలా అన్నారు? అసలు కేసీఆర్ ఉపన్యాసాల్లో మీరు చూడండి, చెప్పాల్సిన అవసరం లేదు, మీ కళ్ళ ముందు ఉంది అన్నాడు. ఇప్పుడు మీ పెన్షన్లు మీ కళ్ళ ముందు ఉంది, రైతు బంధు మీ కళ్ళ ముందు మీ అకౌంట్లో పడుతుంది, కళ్యాణ లక్ష్మి మీ కళ్ళ ముందు ఉంది, నీళ్లు మీ కళ్ళ ముందు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, ఆడగో వడ్లు ఉన్నాయి, పొలాల నిండా వడ్లు, ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. మేము చెప్పేది ఏముంది అన్నారు. అసలు చెప్పకపోవడానికి క్వశ్చన్ లేదు. చేసింది చెప్పడంలో ఎక్కడా బీఆర్ఎస్ వెనుకబడలే. అది రాంగ్ ఆర్గ్యుమెంటు. ఎందుకంటే చేసింది చెప్పకపోవడానికి క్వశ్చన్ లేదు. ఇంకా చేసిన దానికన్నా ఎక్కువనే చెప్పే ప్రయత్నం చేశారు, తక్కువ చెప్పలేదు. మీకు ఉదాహరణకు కేసీఆర్ ప్రతి పబ్లిక్ మీటింగ్లో తలసరి విద్యుత్ వినిమయంలో తెలంగాణ నెంబర్ 1 అని చెప్తూ వచ్చారు, విచ్ ఈజ్ నాట్ ట్రూ. మీరు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ గణాంకాలు చూస్తే క్లియర్గా తెలంగాణ కన్నా ముందు గుజరాత్ ఉంది, ఒరిస్సా ఉంది, తెలంగాణకు ముందు చాలా రాష్ట్రాలు ఉన్నాయి. సో అయినా కూడా కేసీఆర్ ప్రతి ఉపన్యాసంలో చెప్పాడు ఇది. మీరు తెలివిగా కేటీఆర్ అందుకే ఈ శ్వేతపత్రంలో దాన్ని ప్రస్తావించలే. ఎక్కడ విద్యుత్ రంగంలో జరిగిన అభివృద్ధి అంతా చెప్పారు, కానీ తలసరి విద్యుత్ వినిమయం కూడా చెప్పాడు. 2014లో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందని.
కానీ దేశంలో నెంబర్ 1 అని చెప్పలే. కేసీఆర్ ప్రతి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. అందువల్ల చేసింది చెప్పకపోవడం కాదు, చేసిన దానికన్నా ఎక్కువ కూడా చెప్పారు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు కరెంటు 2014 ముందు కరెంటు కష్టాలు అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో. ఇవాళ కరెంటు సరఫరా మెరుగైంది, పవర్ కట్స్ లేవు, అందరికీ తెలుసు కదా. ఇది మన ఎక్స్పీరియన్స్, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలంగాణలో బీడుపడ్డ భూములు, నీళ్లు లేకపోవడం, పంటలు సరిగా పండకపోవడం మనకు తెలుసు. ఇవాళ మీరు తెలంగాణలో వెళ్ళండి, పచ్చగా కనబడుతోంది, నీళ్లు కనబడుతున్నాయి. దీంట్లో ఎవరికీ డౌట్ లేదు. ఇది కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్లు మీరు తెలంగాణలో క్వాలిటీ ఆఫ్ రోడ్ చూడండి. మీరు ఆంధ్రాకి వెళ్ళండి, రోడ్లు తెలంగాణకి ఎలా ఉన్నాయి. కేసీఆర్ చెప్పాడు సత్తపల్లి మీటింగ్లో. సో ఆ రోడ్ బట్టి చెప్పచ్చు తెలంగాణ ఆంధ్రనా అని. సో అందువల్ల ఇవన్నీ కూడా విజిబుల్గా ఉంది. అందువల్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన డెవలప్మెంట్, ఇప్పుడు హైదరాబాద్లో మీరు తిరగండి, ఫ్లైఓవర్లు కనబడాయా? ఇదేమి మనకు కనబడలేని కాదు కదా, మన కళ్ళ ముందే కనబడుతున్నాయి ఇవన్నీ. సో అందువల్ల అవన్నీ కూడా విజిబుల్గా ఉన్న డెవలప్మెంటే, దాంట్లో ఏం డౌట్ లేదు. వరంగల్ నడిబొడ్డున సెంట్రల్ జైలు స్థానంలో ఒక పెద్ద ఆసుపత్రి నిర్మాణం జరగడం లేదా? రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇవాళ ఇన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు మన కళ్ళ ముందు కనబడడం లేదు. అంతకుముందు ఎక్కడున్నాయి ఇన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు? తెలంగాణ రాకముందు ఏమున్నాయి రెసిడెన్షియల్ స్కూళ్ళు? తెలంగాణ రాకముందు రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్యతో పోలిస్తే ఇవాళ గణనీయంగా పెరిగాయి కదా. అది ఇవన్నీ కూడా విజిబుల్గా కనబడుతున్నాయి, ప్రజల అనుభవంలో కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో చెప్పింది, ఇతరత్ర కూడా చెప్పింది. మరి ఎందుకు ఓడిపోయింది? అక్కడే సరైన గుణపాఠాలు బీఆర్ఎస్ డ్రా చేసుకోవాలి. చేసింది చెప్పుకోలేక ఓడిపోయామనే గుణపాఠం డ్రా చేస్తే బీఆర్ఎస్ సక్సెస్ కాదు. అది బయటికి అనొచ్చు, ఎందుకంటే పొలిటికల్గా అవసరం కనుక అనొచ్చు. కానీ అంతర్గతంగానా అంతర్లీనంగా వేర్ డిడ్ వి గో రాంగ్ అనేది బీఆర్ఎస్ ఆనెస్ట్గా అప్రైజల్ చేసుకోవాలి. వారు ఎక్కడ దెబ్బతిన్నారంటే, ఒక పబ్లిక్ పర్సెప్షన్లో ఈ ప్రభుత్వం యాక్సెసిబుల్ కాదు, ప్రజలకు ప్రభుత్వానికి బాగా దూరం పెరిగింది అన్న భావన ప్రజల్లో గణనీయంగా పెరిగింది. అది మొదటి కారణం. రెండవది, కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ రావడంతో ఓవర్వేమింగ్గా లాభపడింది. అంటే ప్రజలందరి ఉద్యమాలతో, అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ నుంచి కుటుంబ పార్టీగా రూపాంతరం చెందింది. ఇది ప్రతిపక్షాలు క్రియేట్ చేసిన నరేటివ్, అది ప్రజల్లో ప్రభావం చూపింది. తెలంగాణలో అవినీతి పెరిగింది అని, అది ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల పైన, స్థానిక నాయకత్వం పైన చాలా తీవ్రమైన విజిబుల్ యాంగర్. ఎందుకంటే ఒక్కొక్కరు ఎమ్మెల్యేలకు ఫామ్ హౌస్లు, బిల్డింగ్లు, కార్లు, సాధారణ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా కళ్ళ ముందు విలాసవంతమైన జీవితం కనబడ్డది. సో అలాగే ఇసుక, మట్టి, వీటిలో కాంట్రాక్ట్లు. అంటే ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆర్థిక స్థితి కన్నా బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక స్థితి అనేక రెట్లు ఎక్కువ పెరిగింది. ఆ వెల్త్, వాళ్ళ పెరిగిన ఆదాయాన్ని, సంపదను వాళ్ళు విజిబుల్గా డిస్ప్లే చేశారు. అది ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది. తర్వాత స్థానిక నాయకత్వం, ఎమ్మెల్యే నుంచి మొదలుకొని కింది వరకు ప్రభుత్వానికి యాక్సెసిబుల్, ప్రజలకు యాక్సెసిబుల్ కారు. ఈవెన్ ముఖ్యమంత్రి నుంచి కింది వరకు కూడా ప్రజలకు దొరకరు అన్న భావన ప్రజల్లో చాలా పెరిగింది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రజా దర్బార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి పెట్టింది. చూడండి, వేలలో జనం వచ్చిపోతున్నారు. ఎందుకు పోతున్నారు అంటే ప్రజలు ఏం కోరుకున్నారు? మాకు ముఖ్యమంత్రి కలవాలి, మా మంత్రులు కలవాలి, అది ప్రజలు కోరుకున్నారు. దానికి విరుద్ధంగా వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు కలవాలి అన్నారు. వ్యవస్థలు మరి 17 రోజుల్లో అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలే మార్చలే కదా, అదే వ్యవస్థ కదా. మరి వ్యవస్థలు బాగున్నా కూడా ప్రజలు ఎందుకు వచ్చి కలుస్తున్నారు? దాంట్లో ప్రజల పల్స్ ఏంటి, ప్రజల మూడేంటి, ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారు అనేది అంచనా వేయడంలో విఫలమయ్యారు. దానికి కారణం ఏంటి అంటే, ఒక క్లోజ్డ్ సర్కిల్తో ఇంటరాక్షన్. అంటే నాయకత్వం ఏమవుతుంది అంటే, ఆనెస్ట్గా, క్రిటికల్గా మాట్లాడే వాళ్ళని దూరం పెడతారు. అది ఎవరైనా కానివ్వండి, అది కేసీఆరే కాదు, ఇంకెవరైనా కాదు. ఎప్పుడు కూడా కౌటిల్యుడు అంటాడు తన ఒక రచనలో, ఏ రాజైతే చుట్టూ విమర్శకులను పెట్టుకుంటాడో ఆ రాజే జీవితంలో సక్సెస్ అవుతాడు అని. కానీ ఆధునిక రాజులు, ప్రజాస్వామ్య ప్రభువులు చేసే పని ఏంటంటే, పొరపాటున కూడా విమర్శకులను పక్క దగ్గర అనియరు. రోజు సమర్థించేవారిని, పొగిడేవారిని, తాము భావించిన దాన్ని చెప్పేవారు.
దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే నీకున్న అభిప్రాయం స్ట్రెంథెన్ చేసేది చెప్పేవాళ్ళు కావాలి. నీ నుంచి ఆశించే వాళ్ళనే దగ్గర పెట్టుకుంటావు. వాళ్ళు ఏం చేస్తారు, కేసీఆర్ నుంచి పదవులు కావాల్సిన వాళ్ళు కేసీఆర్కి అనుకూలంగా చెప్తారు కదా, సార్ ఇట్లా మనకు వ్యతిరేకంగా ఉంది, మన ఎమ్మెల్యేల పైన కోపం ఉంది, లేదు సార్ మీరు దొరుకుతలేరట, మీరు ఎమ్మెల్యేలు కూడా దొరకరట, ఇలాంటి భావన ప్రజలు అనుకుంటున్నారని ధైర్యంగా వెళ్ళి కేసీఆర్ చెప్పగలిగే వాళ్ళు ఎవరు? ఎందుకంటే వాళ్ళకి ఆడ కేసీఆర్ దగ్గర పదవులు కావాలి. కేసీఆర్ పదవులు లేని కేసీఆర్తో అవసరం లేని వాళ్ళతో కేసీఆర్ మాట్లాడితే చెప్తారు, మోమానాలు కూడా చెప్తారు. ఇక్కడ వాళ్ళు ఏం ఆశించడం లేదు కనుక అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా నీ నుంచి ఆశించే వారిని దూరం పెట్టు. నీ నుంచి ఏది ఆశించిన వారితో మాట్లాడు, విషయాలు అర్థమవుతాయి. సో ఆ పొరపాటు చేసింది బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ ఏ రకమైన విమర్శల్ని టాలరేట్ చేయలేకపోయింది. అంటే ఉద్యమకాలపు స్వభావాన్ని వదులుకున్నది. మీరు ఇప్పుడు ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ ధర్నా చేయకుండా రద్దు చేసి ఏ చిన్న నిరసన కూడా అనుమతి ఇవ్వమంటే ప్రజలు ఎట్లా అంగీకరిస్తారండి? నీవే ఉద్యమాలు చేసి, వంటాదార్పు చేసి, రోడ్డు మీద బతుకమ్మ ఆడి, రాస్తా రోకోలు చేసి అధికారంలోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే ధర్నాలు అవసరం లేదు, ధర్నా చౌకులు అవసరం లేదు, 20 మంది ఇందిరా పార్కులో ధర్నా చేయాలన్నా కూడా పర్మిషన్లు ఇవ్వరు పోలీసు వాళ్ళు. నా వ్యక్తిగత అనుభవంలో చెప్తాను, అసలు 20 మందిని సెక్రటరియట్లకు ఎవరు అనుమతి ఇవ్వము, ప్రగతి భవన్లో ఎవరిని కలవము, మేము కలవాలనుకున్న వాళ్ళని కలుస్తాము. ఈ యాటిట్యూడ్ బీఆర్ఎస్ దెబ్బతీసింది, పాలనకు ఆ దెబ్బతీసింది. ఇప్పుడు కేటీఆర్ శ్వేతపత్రంలో కల్పించిన ఆస్తులన్నీ చెప్పారు, దాన్ని ఎవరు కాదనిలే. నీళ్ళు వచ్చిన నిజం, నా వడ్లు వండినే నిజం, ఇవన్నీ నిజమే. కానీ జనం దాన్ని కాదు యాక్సెప్ట్ చేసింది. ఆ శ్వేతపత్రంలో ఈ యాటిట్యూడ్ మమ్మల్ని దెబ్బతీసింది అని బీఆర్ఎస్ బహిరంగ ఒప్పుకోకపోయినా అంతర్గతంగా అంగీకరించాలి. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల పర్సెప్షనే దెబ్బతీసింది, పర్ఫార్మెన్స్ కాదు. బీఆర్ఎస్ ఓటమికి కారణం పర్ఫార్మెన్స్ కన్నా కూడా పర్సెప్షన్ కారణం. పర్సెప్షన్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. అంటే ఏ ఆప్టిక్స్ వల్ల ఈ పర్సెప్షన్ బిల్డ్ అయింది, ఏ రకమైనటువంటి అది మనకు అర్థం కాదు. ఒక్కొక్కటి దాని ప్రభావము. ఇప్పుడు ధర్నా చౌక్ను ధర్నాలు ఎందుకు, నిరసనలు ఎందుకని కేసీఆర్ అన్నారు, దాని ప్రభావం ఏంటి అది వెంటనే అర్థం కాదు. అది పక్క రాష్ట్రం వాడు ఇక్కడ ఎందుకు ధర్నాలు చేస్తున్నాడు అన్నారు కేటీఆర్, దాని ప్రభావం ఇప్పుడే అర్థం కాదు. ఇవన్నీ ప్రజల పర్సెప్షన్ను గ్రాడ్యువల్గా బిల్డప్ చేస్తుంటాయి. అక్కడ పర్ఫార్మెన్స్ మాది ఇలా ఉంది చూడండి మేము చెప్పుకోలేకపోయినాం అన్నారు. చెప్పుకోలేకపోవడం వల్ల కాదు, మీ పర్సెప్షన్ మీరు సరిగా మేనేజ్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. అది బీఆర్ఎస్ అర్థం చేసుకుంటే దాని మించిన గుణపాఠం ఇంకోట్లేదు. నాగేశ్వర్ గారు, తెలంగాణలో బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే పోటీ అనే ఉద్దేశంతో చాలామంది నాయకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. సో భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు లేకపోతే ఇతర పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్. ఇప్పుడు చూడడం ఏంటంటే ఎన్నికలకు ముందే చూడడం చేరిండు కదా, వివేక్ బీజేపీలో నుంచే కాంగ్రెస్కి వచ్చాడు కదా, రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చాడు కదా, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చాడు కదా, ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చాడు కదా, ఇంతమంది పేర్లు చెప్పగలం కదా. సో ఇది మనకు తెలిసిన ఇక దిగువ స్థాయి నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు. సో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో కూడా వెళ్ళారు, తులా ఉమా, జిట్టా బాలకృష్ణారెడ్డి వీళ్ళని తెలిపారు కదా. అందువల్ల బీజేపీలో ఉన్న ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, అది కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు ఎలక్షన్స్ ముందే కాంగ్రెస్ బీజేపీని వీరడం మొదలుపెట్టారు. కొంతమంది మిగిలారు. ఎందుకు మిగిలారంటే కారణం ఒకటి, కాంగ్రెస్లో అకామిడేట్ అయ్యే అవకాశం లేకపోవడం, 2 కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం లేకపోవడం, 3 బీజేపీ తరఫున గెలిచి తర్వాత చూద్దాం అనుకోవడం. ఈ 3 కారణాల వల్ల ఎలక్షన్స్ ముందు వాళ్ళు వెళ్ళలే. వాళ్ళకు ఇప్పుడు ఈ 3 జరిగింది ఏంటి, మొదటిది కాంగ్రెస్లో అకామిడేట్ ఆ రోజు కాలేకపోతున్నాం కదా అని చేరలే. కానీ ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఏదో రకంగా అకామిడేట్ చేయగలుగుతుంది. అధికారంలోకి వచ్చినప్పుడు పదవులు ఎక్కువ ఉంటాయి, ప్రతి అధికారం లేనప్పుడు అకామిడేషన్ అంటే అర్థం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి. ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ మందికి ఇవ్వలేరు. కానీ అధికారం వచ్చిన తర్వాత అలా ఉండదు, ఒక ఎమ్మెల్యే టికెట్ ఉండదు. ఎమ్మెల్సీలు ఉంటాయి, రాజ్యసభలు ఉంటాయి, నామినేటెడ్ ఉంటాయి, చైర్మన్ పోస్టులు ఉంటాయి. ఏది లేకపోతే ప్రభుత్వం ద్వారా కాంట్రాక్ట్లో పైరవీలను ఉంటాయి.
అందువల్ల ఇది మొదటి కారణం. అంటే ఎలక్షన్స్కు ముందు కాంగ్రెస్ పార్టీలో వేకెన్సీ లేదు కనుక చేరని వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వేకెన్సీస్ కనబడుతున్నాయి. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే కాంగ్రెస్ గెలుస్తుంది అని వాళ్ళు విశ్వసించలేదు పూర్తిగా. ఎందుకంటే మనం తొందరపడి ఇప్పుడు కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ గెలవక మనం ఎడుగాని వాళ్ళం అవుతాము అనే భావించారు. అందువల్ల ఆగారు. కానీ వారి అంచనాలకు మించి కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన తర్వాత ఇక ఇంకేముంది, ఇక మూడవది ఏంటి అంటే బీజేపీలోనైనా గెలిచి తర్వాత చూసుకుందామని ఆగారు. కానీ బీజేపీలో గెలవలేకపోయారు. బీజేపీలో ఓడిపోవడమో లేకుంటే టికెట్ రాకపోవడమో పోటీ చేయకపోవడం జరిగింది. ఈ మూడు కారణాల రీత్యా ఎన్నికలకు ముందు చేరని వాళ్ళు ఇప్పుడు చేరటానికి ఆలోచించడానికి ఆస్కారం వచ్చింది. స్పీడ్ బ్రేకర్ ఒకటి ఉన్నది దీనికి. ఆ స్పీడ్ బ్రేకర్ పార్లమెంట్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీయే ప్రభావం చూపుతుంది అనేది ఇప్పటికీ కూడా పార్టీలో ఉన్న నేతల నమ్మకం. అయితే సమస్య ఎక్కడ వస్తుంది? బీజేపీలో 17 సీట్లు ఉన్నాయి. అందులో గెలవగలిగే సీట్లు 17 కాదు. ఈ గెలవగలిగే సీట్లు తక్కువనే ఉంటాయి. ఆ సీట్లలో ఎవరు అభ్యర్థి అనేది వారికి పార్లమెంటు సీటు వస్తే పార్లమెంటు గెలవచ్చు. మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే కాలం కలిసి వస్తే మంత్రి కావచ్చు. అంబర్పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోవడం వల్ల కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీ అయి కేంద్ర మంత్రి అయ్యాడు. అంబర్పేటలో గెలిచి ఉంటే కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగానే ఉండేవారు. లేదు అక్కడ కిషన్ రెడ్డి కాక రామచంద్రరావు గెలిచాడనుకో మల్కాజ్గిరి నుంచి, రామచంద్రరావే మంత్రి అయ్యేవారు. డీకే అరుణ గెలిచిందనుకో డీకే అరుణ మంత్రి అయ్యేది. అంటే అంత అద్భుతమైన అవకాశం వచ్చేది. సో అలాంటి అవకాశం మళ్ళీ రాకపోతుందా? 2024లో మేము లోక్సభ గెలిస్తే మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మంత్రి పదవినా వస్తుంది కదా అనే నమ్మకంతో ఉన్నారు. సమస్య ఏంటంటే ఇలాంటిది ఎంతమందికి అవకాశం వస్తుంది? ఓ కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళలో అవకాశం, మర్రి సిద్ధర్ రెడ్డి ఆయన ఎక్కడి నుంచి పోటీయాలి ఎంపీగా, అలాగే డీకే అరుణ జితేందర్ రెడ్డి ఇద్దరిట్లో ఒకరే కదా మహబూబ్నగర్ సీట్ వచ్చేది. ఇంకోటి సంగతి ఏంది, ఈటల రాజేందర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి? ఆయన కరీంనగర్ నుంచి చేయాలంటే బండి సంజయ్ ఆల్రెడీ ఉన్నాడు. అక్కడే మురళీధర్ రావు కూడా పోటీలో ఉన్నాడు. బండి సంజయ్, మురళీధర్ రావు, విద్యాసాగర్ రావు, ఈటల రాజేందర్, ఇందులో ఎంతమందికి వస్తుంది? ఛాన్స్ ఒక్కరికి వస్తుంది. ఈటల రాజేందర్ మెదక్ నుంచైనా నేను పోటీ చేస్తా అంటున్నాడు. కానీ గజ్వేల్ అనుభవం తర్వాత మెదక్ నుంచి పోటీ చేస్తే గెలవడంతో సులభం కాదు. అందువల్ల ఇలా బీజేపీలో ఉన్న కొద్దిమందికి మాత్రమే ఎంపీలుగా అవకాశం వస్తుంది. ఆ కొద్దిమందిలో కూడా ఎంతమందికి అవకాశం వస్తున్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ కూడా పోటీ ఉండడం వల్ల ఇక దిగువ స్థాయి నాయకులు ఉన్నారు. అంటే అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయి నాయకులు, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది బీజేపీలో చేరారు ఆశపడి. సో వాళ్ళు గెలవలేకపోయారు. కొంతమంది సెకండ్ వచ్చారు. వీళ్ళుగా 2028 దాకా ఆగడమా, ఈలోగా అధికారంలో ఉన్న వారిని చూసుకోవడమా? మళ్ళీ కావాలంటే బీజేపీ నిజంగానే పెరిగిందనుకోండి 28 వరకు, అప్పుడు రావచ్చు కదా. పార్టీ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి కదా. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ రాలేదు చివరి నిమిషంలో. అందువల్ల బీజేపీలో ఉన్న ఇతర పార్టీల నేతల ఆలోచన ఏంటంటే 2028 చాలా దూరం ఉంది కదా, ఈలోగా వేరే పార్టీల్లో ఏమైనా ఛాన్స్ చూసుకొని చివరి వరకు వద్దాం. అంటే మాకు హైదరాబాద్కు ఈవినింగ్ 6 o'clock ట్రైన్ ఉందనుకో, ఉదయం 7 గంటలకు దిగాడు అనుకోండి, ఈ లోపల 4 పనులు చేసుకుందాం, ఇంకా ట్రైన్ టైం ఉన్నది కదా, ఇంకో గంట ఆ నాంపల్లిని ఎక్కేది కదా, పక్కన బేగం బజార్ పక్కనే కదా, 4 కొనుక్కుందామని వెళ్తారు. సో అలా బీజేపీలో ఇతర పార్టీల నేతలు ఏంటంటే ఇంకా 2020 దూరం ఉంది, ఈలోగా కాంగ్రెస్ పార్టీలో కొంత ఏమైనా ట్రై చేద్దాం, చేసి మళ్ళీ కావాలంటే బీజేపీకి వద్దాం అనే ఆలోచనలో ఉంటారు కదా. ఎందుకంటే పార్టీలు ఎప్పుడు పడితే అప్పుడే తీసుకుంటున్నాయి కదా. చివరి నిమిషంలో వచ్చినా కూడా కౌంటర్ ఓపెనే ఉంటుంది కదా, కౌంటర్ క్లోజ్ కావడం లేదు. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్లో పుట్టి పెరిగి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు నిబద్ధతతో పనిచేసి జీవితంలో కూడా బీజేపీ పవర్లోకి వస్తుంది అని అనుకోని వారు కూడా పాపం వాళ్ళు అలాగే పనిచేస్తున్నారు. కొత్తగా ఇచ్చిన వాళ్ళకి వాల్యూ వచ్చింది, కొత్తగా ఇచ్చిన వాళ్ళకి విలువిస్తున్నారు. అందువల్ల వీళ్ళకి ఏం నమ్మకం? ఇప్పుడు వాళ్ళ కమిట్మెంట్తో బీజేపీలో ఏం చేయలే, దేశం కోసం ధర్మం కోసం చేరిన వాళ్ళు కాదు. వాళ్ళు మా వల్లే గెలిచారని అనుకున్నారు. రఘునందన్ రావు అన్నాడు కదా, అమిత్ షా వచ్చినా కూడా మునుగోలు గెలవలే, నేను ఎట్లా గెలిచినా చూడు, అది రఘునందన్ రావు విజయం అన్నాడు. ఏమైంది? ఇప్పుడు 50 ఓట్లతో ఓడిపోయాడు. రఘునందన్ రావు విజయమే అయ్యి ఉంటే ఇప్పుడు కూడా గెలవాలి కదా, ఎందుకు ఓడిపోయారు మరి? అంటే బీజేపీ పాత్ర లేదు, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు,
పాపం వేల మంది బీజేపీ కార్యకర్తలు దుబ్బాకలో రాత్రింబవళ్ళు శ్రమించారు. నార్మల్ అంటే ఒక సాధారణ ఏది దొరికితే తిని కళ్యాణ మండపాల్లో పండుకొని పాపం కింద నేల మీద పండుకొని వెళ్ళి పనిచేశారు దుబ్బాకలో. అంత కష్టపడితే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, రఘునందనరావు చిట్చాట్లు ఏమంటాడు, ఇదంతా నా కృషి, నా నిధులు ఓట్లేశారు, ఇది నా గెలుపు అని అంటే ఆ కడుపు మండదండి ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళకు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే పోరాటం ఉన్నారు. దుబ్బాక ఎలక్షన్లో రఘునందనరావు విజయం కొరకు మామూలుగా శ్రమించలే పాపం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అన్సంగ్ హీరోస్. వాళ్ళు ఏది ఆశించరు. రఘునందనరావు రేపు ఎమ్మెల్యే అయితే మాకేదో పైరవి చేసి పెడతారని కాదు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం హిందుత్వ అభ్యర్థిని గెలిపించాలి. అంటే రఘునందనరావు చూడరు, వాళ్ళు ఈటల రాజేందర్ చూడరు. హుజరాబాద్లో ఈటలందరూ గెలిస్తే ఈటలందరూ ఏమనుకున్నాడు, ఇదంతా నా బలం వల్ల గెలిచాడని. నిజమే కావచ్చు, కాదని నేను అన్నాను. ఎందుకంటే అంతకుముందు రఘునందనరావు విషయంలో కన్నా ఈటలందరి విషయంలో కొంత నిజం. ఎందుకంటే అంతకుముందు బీజేపీకి వచ్చిన ఓటింగ్ ఏంది, ఇప్పుడు ఏంటి అని. కానీ ఏం జరిగింది, ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అందువల్ల ఒక నాయకుడు తన వల్లనే గెలుపొచ్చింది అని పార్టీని అనుకుంటే పొరపాటుది. ఎందుకంటే మన గెలుపు వెనకాల మన పలుకుబడే ఉండదు. ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచాను. నాగేశ్వర్ ఏదో టీవీలో వచ్చి పాపులర్ కనుక గెలిచానని నేను భ్రమపడితే తప్పది. అనేక ప్రజా సంఘాలు నా నుంచి ఏమీ ఆశించకుండా, అనేక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు రెయిన్బోలు నా కోసం కష్టపడితే నేను గెలిచాను. ఇదేదో నా గొప్పతనం కూడా పొరపాటు. నా నుంచి ఏమీ ఆశించకుండా. అఫ్కోర్స్ నా ఇమేజ్ ఉపయోగపడచ్చు, కానీ అది నా వల్లనే గెలిచింది, నా పలుకుబడే అని నేను భ్రమపడితే అది న్యాయం కాదు కదా. వాళ్ళందరూ కష్టపడకపోతే నేను గెలిచినా రోజుల తరబడి ఏది ఆశించుకుని లీవ్లు పెట్టి పనిచేశారు. వాళ్ళ స్కూటర్లో వాళ్ళే పెట్రోల్ పోసుకొని పనిచేశారు. అలాంటి గొప్ప త్యాగాల వల్ల ఒక ఎమ్మెల్సీగా 2 సార్లు గెలిచాను. వాళ్ళంతా అన్సంగ్ ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. అందులో కొంతమంది నాకు కూడా తెలియదు ఇప్పటికీ. అలా తెలియకుండా ఆ సంఘాల కొరకు నాగేశ్వర అనేవాడు గెలవాలని వాళ్ళు త్యాగాలు చేశారు. అందువల్ల బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు అర్థం చేసుకున్న అంశం ఇదే. అయ్యా, మీ పలుకుబడి వల్లనే మీరు గెలవడం లేదు. మీకోసం సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ సంఘాల కార్యకర్తలు ఏది ఆశించకుండా త్యాగం చేసి కృషి చేయడం వల్ల గెలుస్తున్నారు. వీళ్ళు అది మర్చిపోయి మా వల్లనే అంతా జరుగుతోంది, మేమే బీజేపీ నడిపిస్తున్నాం అనే భావనలో ఉంటే బీజేపీలో నిజాయితీగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ కడుపు మండకుంటుంటుందా? జరుగుతున్నది అదే. మీరు అడగండి, వీళ్ళు ఎవరినైనా బీజేపీలో ఉన్న గోలంతా ఇదే. ఎందుకంటే నిజాయితీగా పార్టీ సిద్ధాంతాల కొరకు పనిచేసిన వాళ్ళు వేరు, వాళ్ళు ఏమి చెప్పుకోలేదు, వీళ్ళు ఎక్కువ చెప్పుకుంటున్నారు. వీళ్ళే దేశం కోసం, ధర్మం కోసం ఉన్నట్లు, వీళ్ళు తమ పదవుల కోసం, తమ రాజకీయ ప్రయోజనాల కొరకు ఉన్నారు. ఎప్పుడు మళ్ళీ పోతారో కూడా తెలియదు. అందువల్ల ఈ గ్యాప్ బిట్వీన్ ది కమిట్మెంట్ అండ్ అపార్చునిజం ఇది ఇప్పుడు బీజేపీని క్వశ్చన్ చేస్తుంది. రైట్ సార్. ఇక ప్రశాంత్ కిషోర్ టీం తెలుగుదేశం తరపున పోటీ చేసేందుకు పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు ప్రశాంత్ కిషోర్. సో తెలుగుదేశం పార్టీని ప్రశాంత్ కిషోర్ గట్టెక్కించగలుగుతాడా సార్? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశాన్ని గట్టెక్కిస్తా అంటే ఆయనే బీహార్లో ముఖ్యమంత్రి, ఆయన గట్టెక్కాలి కదా. ఆయన రోడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు, పాదయాత్రలో ఉన్నాడు. సో మనకు అర్థం కావాల్సిందంటే వ్యూహకర్తలే గెలిపించేటట్టుంటే వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేస్తారు కదా. ఇప్పుడు సునీల్ కనుగోలు ఉన్నాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలిపించలేదు కదా. తెలంగాణలో గెలిపించారంటే మరి అదెందుకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎందుకు ఓడిస్తాడు? అంటే సునీల్ కనుగోలుకి ఇష్టం లేదు ఆవిడ కాంగ్రెస్ గెలవడం. అందువల్ల వ్యూహకర్తలు ఎప్పుడు కూడా కాస్తంత వ్యూహాలకు మెరుగు పెట్టగలుగుతారు. సో కానీ అది కంప్లీట్గా వాళ్ళే చేయలేరు. మీరు స్నానం చేయకుండా సెంటెంత కొట్టుకున్నా అల్టిమేట్గా స్నానం చేసిన వాళ్ళంత పరిశుభ్రంగా ఉండలేరు. మీరు ఆ స్నానం చేసింది కనబడకుండా కొంత సెంటుతో కొంత మేనేజ్ చేయొచ్చు, కానీ దగ్గరికి వచ్చినాక మేనేజ్ కాదు, తేలిపోతుంది కదా. అందువల్ల ఇప్పుడు కూడా ఒక పార్టీ, ఇది ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, నేను చెప్పేది కాదు. మమతా బెంగాల్లో తృణమూల్ గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది, ఇది మా గెలుపు కాదు, అది పార్టీ గెలుపు. మేము ఏం చేయాలో చెప్పగలుగుతాం తప్ప ఇప్పుడు కోచ్ అలాగే ప్లేయర్. ఇప్పుడు పివి సింధు మెడల్ గెలిచిందంటే పివి సింధు కృషి లేకుండా, పివి సింధు ఆడకుండా గెలవరు. అయితే అదే సమయంలో పివి సింధు గెలుపులో పుల్లెల గోపీచంద్ పాత్ర ఉంటుంది. అంటే ఒక క్రీడాకారుని గెలవడంలో కోచ్ పాత్ర చాలా ఎక్కువ. ఇక్కడ వ్యూహకర్తల పాత్ర కోచ్ అంతా కూడా కాదు,
కానీ బట్ డెఫినెట్గా ఆ పాత్ర ఉంటుంది. ఉండకపోవడం అనే క్వశ్చన్ లేదు కదా. మీరు పెళ్లి మండపాన్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు, కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందంగా లేరనుకోండి, ఆ పెళ్లి మండపం అందంగా కనబడుతుందా? చెట్టు నువ్వు అద్భుతంగా ఒరిజినల్ బంతి పూలతో గులాబీ పూలతో బ్రహ్మాండంగా నువ్వు అలంకరించు, అల్టిమేట్గా ఏ అలంకరణ లేకపోయినా ఓ చెట్టు కింద ఒక అందమైన అమ్మాయి అందమైన అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆ సీన్ అందంగా ఉంటుందా? ఈ అద్భుతమైన డెకరేషన్ 50 లక్షలు పెట్టి డెకరేషన్ అందంగా ఉంటుంది? మీరే చెప్పండి. అందువల్ల అయితే డెకరేషన్ అవసరం లేదా? మీరు అమ్మాయి అబ్బాయి అందంగా ఉన్నారు, డెకరేషన్ కూడా చేయించారనుకోండి, ఇక వండర్ఫుల్గా ఉంటుందా ఉండదా? సో ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా వీడియో వాల్స్తో చాలా అందంగా బీజీ పెట్టారు. నాగేశ్వర్ అనేవాడు సరిగా మాట్లాడకపోతే బీజీల గురించి చూస్తారా జనం? అదే నాగేశ్వర్ మాట్లాడేది కూడా ఈ వీడియో వాల్స్ విజువల్స్ ఇవన్నీ ప్లే అయితే అందంగా కనబడుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ టీం చేయగలిగింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కృషిని మరింతగా మెరుగుపరచగలుగుతారు. అంటే ప్రాపర్ మెసేజ్, అంటే ఏ నినాదం ఇవ్వాలి, ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, ఆప్టిక్స్ అంటారు మోడర్న్ పాలిటిక్స్లో నువ్వు ఏ రకంగా క్రియేట్ చేయాలి ఒక పర్సెప్షన్. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని నినాదం ఇచ్చింది, ఇది వ్యూహకర్తలు ఇవ్వగలిగేది. ఇంకో ప్రజల్లో ఉన్న మూడిది మేము పరిశోధన జరిపాం. ఎందుకంటే నాకు ఇప్పటికి గుర్తు, నేను ఒక వీడియో పెట్టాను తెలంగాణ ఎలక్షన్ ఉంది, ఈ ఒక్క నినాదము చాలు కాంగ్రెస్ను గెలిపించడానికి అని మార్పు కావాలి అనేది కనుక కాంగ్రెస్ స్లోగన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది కాంగ్రెస్ అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకోక కేసీఆర్ని తిట్టుకుంటూ తెలంగాణలో ఏం జరగలేదు ఈ కథలు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపైన అంత తీవ్రమైన వ్యతిరేకతతో లేరు, ఉన్నదల్లా నిర్లిప్తత వీళ్ళేనా అనే ఓటర్ ఫ్యాటిగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇది అర్థం చేసుకోవడం లేదు అని ఒక వీడియో పెట్టాను, మీరు ఇప్పటికి కూడా ఉంటుంది, దాని హెడ్లైన్ కూడా ఇదే, ఈ ఒక్క నినాదం చాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అని. మార్పు కావాలి అనే ఒక్క నినాదం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇక ఏ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అన్నాను. ఇది అన్న తర్వాత సునీల్ కనుగోలు టీం నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తి నాకు ఫోన్ చేశారు. నేను సార్ మీరు ఎంత బాగా చెప్పారు సార్, కరెక్టే, ఇది మాకు ఈ ఒక్క నినాదం ఎఫెక్టివ్గా ఉంటుంది అని. మీరు తర్వాత చూడండి కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని నినాదం ఇచ్చింది. వాస్తవంగా బీఆర్ఎస్కు ఉపయోగపడే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇట్లా నేను చేసిన దాంట్లో ఏం చెప్తే బీఆర్ఎస్కు ఉపయోగపడుతుంది కూడా చెప్పాను. ఎందుకంటే నాకేమన్నది రాజకీయాలు ఉన్నట్టు విశ్లేషిస్తాం. అంటే ఇక్కడ వ్యూహకర్త ఏం చేశాడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. అంటే సమాజంలో అనేక మంది ఏం మాట్లాడుతున్నారు, ఏమి ఫీడ్బ్యాక్ వస్తుంది, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యూహకర్త ఈ వీడియోని తీసుకున్నాడు, బీఆర్ఎస్ వ్యూహకర్త కూడా అలాగే తీసుకోవచ్చు. ఎందుకంటే అలా మాట్లాడినే చాలా ఉన్నాయి. వాళ్ళకు అనుకూలమైన పాయింట్స్ ఏవి, వీళ్ళకి అనుకూలమైన పాయింట్స్ ఏవి, వాళ్ళకు వ్యతిరేకమైన పాయింట్స్ ఏవి, వీళ్ళకి వ్యతిరేకమైన పాయింట్స్ ఏవి అని రోజు విశ్లేషించాం. కానీ వ్యూహకర్త ఏం చేస్తాడు, సరిగ్గా దాన్ని పట్టుకొని ఇంకో ఈ పాయింట్ కనుక మనం ప్రజలకు చెప్తే మనకు సరిగా జనంలోకి వెళ్తుంది అని. సో ఆ ప్రజలకు సరిగా చెబితే జనంలోకి వెళ్తుంది అనేది ఒక ఇండికేషన్. ఇప్పుడు మీకు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఎలా స్పందిస్తే బీఆర్ఎస్కి ఉపయోగపడుతుంది అనేది వ్యూహకర్త చెప్పగలగాలి, వ్యూహకర్తను అడగగలగాలి. ఏం చేశారు వెంటనే కేటీఆర్ పక్క రాష్ట్రంలో జరుగుతుంది ఇక్కడ ఎందుకు అన్నాడు. ఏం జరిగింది, అది నష్టం చేసింది. అయితే అది ఇంకా చేయాల్సినంత నష్టం చేయలే. హైదరాబాద్లో భారీగానే బీఆర్ఎస్ గెలవగలిగింది, కానీ అదొక రాంగ్ పర్సెప్షన్ పోయింది. దానివల్ల ఎంతో కొంత నష్టం జరిగి ఉంటుంది. అఫ్కోర్స్ ఓటమి కాలేదు, ఎందుకంటే హైదరాబాద్లో జరిగిన డెవలప్మెంట్ బీఆర్ఎస్ను గెలిపించింది. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ప్రజల్ని ఎందుకు కేసీఆర్ కలవరు అనేది ఒక విమర్శ వచ్చింది. అప్పుడు ఏమని సమర్థించుకున్నారు, అసలు ప్రజలు కలవడం అవసరమా, వ్యవస్థలు సరిగా పనిచేస్తే ముఖ్యమంత్రి ఎందుకు కలవాలండి, అది రాంగ్ ఆర్గ్యుమెంట్. ప్రజలను ఎందుకు కలవడం లేదండి, రోజు కలుస్తున్నాడు. ఒకే ఉదయాన్నే ప్రగతి భవన్లోనే కలవాలి అని మీరు అనుకుంటే అది కూడా చేద్దాం, దానికి ఏముంది. కానీ రోజు ప్రజలు కలుస్తారు కేసీఆర్ అని ఉంటే అది వేరే ఉంటుంది. కానీ కలవాల్సిన అవసరం ఏంటి, వ్యవస్థలు పనిచేస్తున్నాయి కానీ దబాయిస్తే ప్రజలు ఒప్పుకుంటారా? అందువల్ల వ్యూహకర్తలు చేసే పని ఏంటంటే ఇంకో ఇలాంటివి. ఇప్పుడు నేను ఈ విషయం ఇప్పుడే కాదు ఎలక్షన్ల ముందు కూడా చెప్పాను. అది విని అరే ఇంకో బాబు ఇది ప్రజల నుంచి వస్తున్న ఒక ఒపీనియన్. అందువల్ల వ్యూహకర్తలు చేసేంటే సర్వేలు చేస్తుంటారు, ప్రజల ఒపీనియన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు, ప్రజల్లో వచ్చేటువంటి పొలిటికల్ మూడ్ ఏంటి తెలుసుకుంటారు.
అందువల్ల వాళ్ళు ఇండిపెండెంట్గా ఈ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసి పార్టీలకు ఇచ్చి పార్టీ ఏ రకమైన నినాదం ఇవ్వాలి, ఏ రకమైన మెసేజింగ్ ఇవ్వాలి, ఆ మెసేజింగ్ ఎవరు ఇవ్వాలి, ఇంకో ఏది పాజిటివ్గా పోతుంది, ఏది నెగిటివ్గా పోతుంది, దాన్ని ఎలా మార్చుకోవాలి, ఏ నాయకుని మీద వ్యతిరేకత ఉంది, ఏ నాయకుని పైన అనుకూలత ఉంది, ఇవన్నీ కూడా నిరంతరం వ్యూహకర్తలు చేసే పని. ఆ పని చేయడం డెఫినెట్గా పార్టీలకు ఉపయోగపడుతుంది, దాంట్లో అనుమానం లేదు. సో అయితే అదే గెలిపిస్తుంది అనుకుంటే పొరపాటు. రైట్ సార్. అనుకూలతలు ప్రతికూలతలు, ఏ రకంగా జనాల్లోకి వెళ్ళాలి, ఎలా ప్రజల మెప్పు పొందాలి, ఇంతవరకు ఓకే సార్. కానీ 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీం జగన్కి పనిచేసింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఆరోపణలు చేశారు సార్. ముఖ్యంగా ఈ కోడికత్తి డ్రామా విషయంలో, కోడికత్తి అంశం కేసు విషయంలో చంద్రబాబు నాయుడు కూడా రెస్పాండ్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త మీద, అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టుకోబోతున్న వ్యూహకర్త మీద చాలా ఆరోపణలు చేశారు. నాయకులు విమర్శలు చేసుకోవడం చూసాం. కానీ ఈ వ్యూహకర్తను గతంలో విమర్శించారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు విమర్శించిన నాయకులకే పదవులు ఇచ్చిన తర్వాత ఇది లెక్కన సాక్షాత్తు విజయం అనే విమర్శించిన బొత్స సత్యనారాయణ జగన్ ప్రభుత్వం మంత్రిడా? లోకేష్ ను పవన్ కళ్యాణ్ విమర్శించలేదా? మరి పవన్ కళ్యాణ్ లోకేష్ ఒకే వేదిక మీద లేరా? అసలు చంద్రబాబు నాయుడు విమర్శించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రులు కాలేదా? కేసీఆర్ను విమర్శించిన వాళ్ళు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులు కాలేదా? సో లెట్ అస్ బి, ఏముంది ఇది రాజకీయాల్లో అలా ఉన్నప్పుడు వ్యూహకర్తలు కూడా పార్ట్ ఆఫ్ పాలిటిక్సే. సో అందువల్ల అంటే బహుశా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కోడికత్తి లాంటి సలహాలు ఇచ్చి గెలిపించావు కనుక నాకు కూడా ఇంకేదన్నా అట్లాంటి సలహాలు ఇవ్వని చంద్రబాబు నాయుడు అడుగుంటాడు ప్రశాంత్ కిషోర్ను. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ కోడికత్తే కాదు, కులాల మధ్య కుంపడి పెట్టాడు, సమాజాన్ని చెండాలం చేశాడు, ఇవన్నీ తిట్టాడు. ఎంత తిట్టాలో అంత తిట్టాడు చంద్రబాబు నాయుడు. తర్వాత తెలుగుదేశం అనుకూల మీడియాలో మీరు చూడండి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇప్పుడు పాపం వాళ్ళ యాంకర్లు ఇబ్బంది పడుతున్నారు. మేనేజ్మెంట్లకు ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ని తిట్టుకున్నారు, ఇప్పుడు మెచ్చుకోమంటారు, వాళ్ళదేమున్నది. కానీ ఇబ్బంది పడుతున్నది పాపం యాంకర్లు. సో వాళ్ళ కష్టాలు దేవుడికే తెలియాలి. సో నిన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ను మేనేజ్మెంట్ తిట్టుబడి తిట్టారు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను మెచ్చుకోవాలి. ఈ మేనేజ్మెంట్ బాగానే ఉంటుంది, స్క్రీన్ పైన ఉన్నాడు కదా కష్టం వచ్చేది. సో కానీ వాళ్ళకి అలవాటు పడ్డారు కదా రాజకీయ నాయకులు. నిన్నటిదాకా తిడతారు, ఇవాళ మెచ్చుకుంటారు. అది ఏముంది అందులో, రాజకీయాల్లో కొత్త ఉన్నది. ఇప్పుడు మనం ఎన్నోసార్లు చెప్పాడు, సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి పైన అవినీతి జరిగిందంటే నాగేంద్రనాథ్ రెడ్డి కేసేశారు. నాగేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు? బీఆర్ఎస్లో లేడా? పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు అన్యాయం చేశాడు, పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమ దోచుకుంటుంటే చూస్తూ ఊరుకున్నాడు. ఇప్పుడు నిన్న కూడా శ్వేతపత్రంలో ఏమన్నాడు కేటీఆర్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు వలస సమైక్య పాలకులు దోపిడీ చేస్తుంటే వీళ్ళు ప్రేక్షక పాత్ర వహించారని. అలాంటి వహించిన వాళ్ళు పొన్నాలక్ష్మి ఒక్కడను ఎంతమంది విమర్శించారా లేదా? జలయజ్ఞము ధనయజ్ఞంగా మారిందని అప్పుడు జలయజ్ఞానికి మంత్రి ఎవరు? పొన్నాలక్ష్మే కాదా? సో పొన్నాలక్ష్మి అని ఎంత విమర్శించలే, మన తెలంగాణ ప్రయోజనాల్ని నాశనం చేస్తున్నాడని. ఇప్పుడు పొన్నాలక్ష్మిను కేటీఆర్ ఇంటికి వెళ్ళి కదా ఆహ్వానించలేదా? అందువల్ల రాజకీయాల్లో అలా ఏముంటుంది. రేవంత్ రెడ్డి మీద కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆరోపణలు చేయలేదా? డబ్బులు ఇచ్చి బీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు, టీటీడీపీగా మారుస్తున్నారని విమర్శించలేదా? ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి కాడా? సో రాజకీయాలు ఇలాంటివి ఉండవండి. రాజకీయాల్లో ఆ సమయంలో ఎవరితో కలుస్తారు అన్నదే తప్ప నాయకులకే లేనప్పుడు పార్టీలకే లేనప్పుడు వ్యూహకర్తలకి ఏముంది పాపం. రైట్ సార్. వ్యూహకర్తల టార్గెట్ ఏంటంటే వ్యూహకర్త ఇది బిజినెస్ మ్యాన్ అండి. వాళ్ళ టార్గెట్ ఖచ్చితంగా ఎవరితో వాళ్ళ అధికారంలోకి తీసుకురావాలి. లాయర్ ఉంటాడు ఇవాళ. ఇప్పుడు ఉదాహరణకు మీకు అనుకూలంగా ఈ కేసులో ఒక లాయర్ వాదిస్తాడు, రేపు ఇంకో కేసులో మీకు వ్యతిరేకంగా వాదిస్తాడు. ఇదే క్లయింట్ రిలేషన్షిప్ కదా. రైట్ సార్. ఇక్కడ ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే చాలా మంది వ్యూహకర్తలు వ్యూహాలు ఇస్తూ ఉన్నారు సార్. గెలిచిన తర్వాత ఎలా పాలన జరగాలనే దాని మీద కూడా వ్యూహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుంటుంది. అంటే ఇది పొలిటికల్ కన్సల్టెన్సీ వేరు, గవర్నెన్స్ కన్సల్టెన్సీ వేరు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలో చెప్పగలుగుతా తప్ప పాలన పైన ఆయనకు తెలవాలని లేదు కదా. అయితే డెఫినెట్గా ఒక ఆ ఎఫర్ట్ పెట్టడం మంచి అలవాటే. ఇప్పుడు ఎందుకంటే సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ 1 అప్పుడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ పెట్టాను. దేశం గర్వించదగినటువంటి మేధావులు చాలామంది అందులో ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించిన వాళ్ళే ఒక సందర్భం వచ్చినప్పుడు.
ప్యూర్లీ సమాజం పట్ల ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారండి. సో అలాంటి వాళ్ళు సలహాలు ఇచ్చారు కనుకనే ఒక ఉపాధి హామీ పథకం వచ్చింది, ఒక గృహహింస చట్టం వచ్చింది, ఒక విద్యా హక్కు చట్టం వచ్చింది, ఒక సమాచార హక్కు చట్టం వచ్చింది. ఇవన్నీ యూపీఏ 1లో వచ్చాయి. ఫలితంగానే యూపీఏ 1లో చేసిన కృషి వల్ల 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగైంది. తర్వాత కుంభకోణాల కన్సల్టెంట్ వచ్చినట్టున్నారు. సో అందువల్ల కోల్ స్కాము, స్పెక్ట్రమ్ స్కాము, కామన్వెల్త్ స్కాము, అన్ని కుంభకోణాలు, పాలసీ పెరాలసిస్, ఎకానమీ దెబ్బతినడం, అదన్నీ జరిగింది యూపీఏ 2లో. దానివల్ల 2014లో ఓడిపోయారు. అందువల్ల డెఫినెట్గా గవర్నెన్స్ అంటే ప్రజల పట్ల ప్రేమ ఉండి ఒక సృజనాత్మకంగా ఆలోచించగలిగి మీ పార్టీకి సేవ చేయడం కన్నా ప్రజలకు సేవ చేయడం అనుకున్న వారితో కనుక గవర్నెన్స్ను ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అయితే ముఖ్యమంత్రులుగా ఉన్నవారు, ప్రధానమంత్రులుగా ఉన్న వాళ్ళకి అంత ఓపిక ఉండాలి. అంటే మాకే అన్ని తెలుసు అనే భావనలో ఉంటారు వాళ్ళు. మేమే అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్ అయినా మేమే చెప్తాం, అది ఒక బిల్డింగ్ డిజైన్ అయినా మేమే చెప్తాం, మాకు తెలియదు వీళ్ళకి తెలుసా అనే భావన నాయకులకు ఉంటే ఏం జరుగుతుంది? ఎవరి మాట వినరు. లేదు పొలిటికల్ రీహాబిలిటేషన్గా అడ్వైజర్లు. ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, చీఫ్ సెక్రటరీలుగా, డీజీపీలుగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళ పొలిటికల్ రీహాబిలిటేషన్ అంతదాకా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, రిటైర్ అవడంతోనే అడ్వైజర్లు అయిపోతారు. ఆంధ్రలో కూడా మీరు గమనించండి, పొలిటికల్ రీహాబిలిటేషన్గా చాలామంది అడ్వైజర్లు ఉన్నారు. వాళ్ళు అడ్వైజ్ ఇచ్చేది లేదు, జగన్ తీసుకునేది లేదు. తెలంగాణలో కూడా బహుశా అదే జరుగుతుంది. కేసీఆర్కి వీళ్ళు అడ్వైజ్ ఇచ్చేది లేదు, వాళ్ళు తీసుకున్నది లేదు. నిజంగా ప్రొఫెషనల్స్ అంటే ఒక పరిశోధన జరిపి ప్రభుత్వంతో పని లేదు, పార్టీతో పని లేదు, పౌర సమాజం పట్ల ప్రేమ, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ప్రేమ. సో ఆ ప్రేమతో కనుక నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా ప్రభుత్వానికి చెప్పగలిగేవారు ఉంటే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళను అధికారంలో ఉన్న వాళ్ళు టాలరేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్గా చెప్తారు కదా. అధికారంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఎజెండా వీళ్ళు చెప్పాలి, వాళ్ళకు రుచించేది వీళ్ళు చెప్పాలి. వాళ్ళ ఎజెండా వీళ్ళు చెప్పక ప్రజల ఎజెండా చెప్తే అది వాళ్ళు రుచించలేదు అనుకోండి, అంగీకరించలేదు కదా. చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు సార్, పవన్ కళ్యాణ్ కూడా పీకే విషయంలో, ప్రశాంత్ కిషోర్ విషయంలో గతంలో చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే టీంతో పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. చిత్రంగా టీడీపీని పైననే పవన్ కళ్యాణ్ అసలు విమర్శలు చేశారు. అవును సార్. సో టీడీపీ పైన పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏముంది? సో అయితే ఒక కామన్ లక్ష్యం వైసీపీని ఓడించాలి, ఆ లక్ష్యంతో ఇద్దరు కలుస్తారు. సో అలా రాజకీయాల్లో అలా ఉండదండి. రాజకీయాల్లో ఎవరు ఎవరినైనా విమర్శిస్తుంటారు, తర్వాత కలుస్తూ ఉంటారు. రైట్ సార్. అంటే వైసీపీ వాళ్ళు కూడా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర నుంచి ఈ పరిణామానికి సంబంధించి. ఏ పీకేతో కలిసిన అంటే ప్రశాంత్ కిషోర్తో కలిసిన, పవన్ కళ్యాణ్తో కలిసిన చంద్రబాబు పీకేదేమీ లేదు అంటూ కొడాలి నాని కామెంటు. అండ్ ఇంకొకటి ప్రచారం చేస్తూ ఉన్నారండి వైసీపీ నాయకులు, పీకే మీద పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేక మరో పీకేని తెచ్చుకున్నారు, ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకున్నారు టీడీపీ వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి తన మీద తన నమ్మకం లేక ప్రశాంత్ కిషోర్ తెచ్చుకున్నాడా? మనము విమర్శించేటప్పుడు ఆలోచించాలి. ప్రశాంత్ కిషోర్ని ఎందుకు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? తన మీద తన నమ్మకం లేక పెట్టుకున్నాడా? అంటే ఇప్పుడు ఐప్యాక్ ఇప్పటికీ పనిచేస్తుంది కదా జగన్మోహన్ రెడ్డికి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగంపై నమ్మకం లేక, పేర్ని నాని, కొడాలి నాని వీళ్ళ మీద నమ్మకం లేక ఐప్యాక్ని పెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఐప్యాక్ సేవలు ఎందుకు వినియోగిస్తున్నాడు? ఐప్యాక్ వాళ్ళు చెప్పే సర్వేల ఆధారంగానే ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎవ్వరికి జగన్ నమ్మకం లేదని కంక్లూజన్కి వద్దామా? అందువల్ల ఎదుటి వాళ్ళని విమర్శించడం సులభం. అప్పుడు ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు నాయుడు విమర్శించి ఇప్పుడు ఎట్లా పెట్టుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళిపోయారు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శిస్తే క్వశ్చన్లు వస్తాయి కదా. ఎవరైనా పవన్ కళ్యాణ్ పేరు నమ్మకం ఉండడమా ఉండకపోవడం ప్రశాంత్ కిషోర్ పెట్టుకోవడంతో సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ కలిశాడు కనుకనే ఇంకా ఆస్తంతా మెరుగుపరుచుకుంటే గెలుస్తామని ప్రశాంత్ కిషోర్ పట్టుకురావచ్చు కదా. సోప్ పట్టి కడుక్కున్న తర్వాత క్రీమ్ రాసుకుంటాం కదా, సోప్ మీద నమ్మకం లేకుండా క్రీమ్ రాసుకోం. మరి అంటే సోప్తో క్లీన్ కాలేదు కదా అని క్రీమ్ రాసుకుంటామా? నాకు చెప్పండి. ఇప్పుడు ఒకదానికోటి మెరుగుపరుస్తుందని చెప్పి కదా ఫేస్ స్క్రబ్బర్తో ఫేస్ కొంత క్లీన్ చేసుకుంటాం, తర్వాత సోప్ పెట్టుకుంటాం, తర్వాత క్రీమ్ రాసుకుంటారు, తర్వాత పౌడర్ వేసుకుంటారు. క్రీమ్ మీద నమ్మకం లేకుండా పౌడర్ వేసుకున్నావా అంటే ఏమాన్సర్ చెప్తారు? ఆల్రెడీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకొని సోప్తో కూడా క్లీన్ చేసుకున్నాక కాస్త మెరుగైనాక క్రీమ్తో ఇంకా మెరుగవుతుంది, పౌడర్తో ఇంకా మెరుగవుతుంది కదా. అంటే
ఇది ఒకదానికొకటి కాంట్రడిక్షన్ కాదు కదా. క్రీమ్ రాసుకున్నాక పౌడర్ వేసుకోవడం ఎట్లనో ఒక దాని వల్ల వచ్చిన లాభాన్ని మరింత అదనంగా మెరుగుపరుచుకున్నా ఇంకోటి తీసుకోవచ్చు కదా. ఇక అంటే వ్యూహకర్తలు ఇచ్చే సలహాల విషయంలో అవి అనైతిక సలహాలని కొంతమంది చెప్తూ ఉంటారు, ప్రజలను మిస్లీడ్ చేస్తూ వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు అని చెప్పి వ్యూహాలు రచిస్తూ ఉంటారు అని కొంతమంది అంటూ ఉంటారు. ఈ వ్యూహకర్తలు ఇచ్చే వ్యూహాల పరిధి ఎంతవరకు ఉండాలి సార్? వాళ్ళ వ్యూహకర్త దేనికి పెట్టుకున్నారు? గెలిపించాలని పెట్టుకున్నారు. ఏదైనా అది వాళ్ళు గెలిపించే సలహాలే ఇస్తారు, ఆచరించేది లేదు. రాజకీయ పార్టీ ఇష్టం కదా. వ్యూహకర్తలు ఏం చేస్తారు? అనైతికమా నైతికమా అంటే వాళ్ళ పనే అది కదా. ఇప్పుడు క్రిమినల్ తరఫున లాయర్ వాదిస్తాడు, అది అనైతికం కదా. క్రిమినల్ తెలిసి కూడా వాదిస్తాడు కదా. క్రిమినల్ తెలిసి కూడా వీడు నేరస్తుడే, వీడు హత్య చేసిన వాడే అని తెలిసి కూడా వాడి తరఫున లాయర్గా వాదించే వాళ్ళని ఏమనాలి మనం? ఇది కూడా అంతే. ఇక చివరిగా నారా లోకేష్కు వైఎస్ షర్మిల ఒక క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు సార్. రాజకీయం వేరు, వ్యక్తిగత అభిమానం వేరు అని పైకి చెప్తూ ఉంటారు. ఇది వ్యక్తిగత విషయంగా పరిగణించాల్సి ఉంటుందా, లేకపోతే దీనిలో ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా సార్? అంటే లోకేష్ పైన షర్మిలకు వ్యక్తిగత అభిమానం ఉందా? మీరు వ్యక్తిగత అభిమానం ఉండబట్టే కదా పంపించారు. అది వ్యక్తిగత అభిమానం ఉంటే ఇన్నేళ్ళు ఎందుకు పంపలే? వ్యక్తిగత ఏంటి అభిమానం? దాని ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడు వైఎస్ షర్మిలకు లోకేష్కు ఏమైనా వాళ్ళ క్లాస్మేట్సా? కాదు సార్. మరి ఈ బిజినెస్ పార్ట్నర్సా? కాదు కదా. వ్యక్తిగతం ఏముంది ఇందులో? రాజకీయమే. వ్యక్తిగతం అంటే లోకేష్ జన్మదినం అప్పుడు షర్మిల గ్రీటింగ్ చెప్పారా? షర్మిల జన్మదినాలు లోకేష్ గ్రీటింగ్ చెప్పాడు? నాకు చెప్పండి. నాకు తెలిసి చెప్పలేదు సార్. క్రిస్మస్ ఇప్పుడే వచ్చిందా? ప్రతి ఇయర్ వస్తుంది కదా. న్యూ ఇయర్ ప్రతి ఇయర్ వస్తుంది కదా. మరి లాస్ట్ న్యూ ఇయర్ అప్పుడు ఎందుకు చెప్పలే? లాస్ట్ క్రిస్మస్ అప్పుడు ఎందుకు చెప్పలే? అంతకుముందు ఎందుకు చెప్పలే? ఇవన్నీ మనకు కామన్ సెన్స్ క్వశ్చన్స్ కదా. సో అందువల్ల ఇందులో వ్యక్తిగతం ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులు వివిధ పార్టీలో ఉన్నా వారు వ్యక్తిగత మైత్రి ఉండొచ్చు, తప్పలేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా అది తప్పలేదు. అది ఎందుకంటే అది రాజకీయాలు ఏదన్నా అది వ్యక్తిగతం. ఎందుకంటే రాజకీయాలు ఏదన్నా ఒక సింబాలిజం, ఒక ఫార్మాలిటీ, ఇవి కామన్. దాంతో రాజకీయాలతో సంబంధం లేదు. వ్యతిరేకించినా కూడా అది పర్సనల్ రిలేషన్. ఇక్కడ పర్సనల్ రిలేషన్ ఇష్యూనే లేదు కదా, సందర్భం లేదు. ఇప్పుడు బర్త్డే వేరు, అంతకుముందు ఎప్పుడూ చెప్పకుండా ఇప్పుడే ఎందుకు చెప్పారు అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన పవన్ కళ్యాణ్ సీఎం కావద్దని కోరిక తప్ప వేరే కోరిక ఏం లేదు కదా. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి మీద వేరే పంచాయతీ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకూడదు అన్నది పవన్ కళ్యాణ్ వాదన. అందువల్ల డెఫినెట్గా ఈ క్రిస్మస్ గిఫ్ట్ పంపడం, దానికి లోకేష్ థ్యాంక్స్ చెప్పడం, ఇట్ సౌండ్స్ పొలిటికల్, నథింగ్ పర్సనల్. అంటే రాబోయే కాలంలో వైఎస్ షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అనేది ఒక వార్త. ఆమె ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి, తెలంగాణలో కాదని తెలంగాణ కాంగ్రెస్ నేతల వాదన. తెలంగాణ కాంగ్రెస్లో ఆమెకు యాక్సెప్టబిలిటీ లేదు. ఆమె మద్దతు ఇచ్చినా ఆమెను ఎక్కడా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోలేదు. ఎన్నికలు అయ్యాక కూడా తెలంగాణలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. ఇది మనందరూ తెలిసిందే కదా. ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నికల తర్వాత. అంటే బహుశా ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా తెలంగాణలో కాదు, ఆంధ్రలో కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అవుతారు. అయినప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఉంది? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది. చంద్రబాబు అరెస్టును కూడా కాంగ్రెస్ ఖండించింది. సో ఇవన్నీ డాట్స్ కలిపితే మనకు ఏమర్థమవుతుంది? సమ్వేర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నట్టే కదా. అందువల్ల ఒకవేళ బీజేపీతో టీడీపీ కలవనప్పుడు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ కలిసే అవకాశాన్ని కొట్టిపారేయలేము. ఎందుకంటే బీజేపీ కలవనప్పుడు ఆ స్కోప్ ఉంటుంది. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం పట్ల తెలుగుదేశం సానుకూలంగా స్పందించింది. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ డాట్స్ను కలిపితే మనకు అర్థమయ్యేది పర్హాప్స్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బిహైండ్ ద స్క్రీన్. దాని సిమ్టమ్స్ ఇప్పుడు మనకు కనబడ్డాయి. సో మనకు పరదా ఉంటుంది, వెనకాల సూర్యుడి కాంతి పడుతూ ఉంటుంది. ఉదయం ఇప్పుడు మనకు ఆ కర్టెన్ నుంచి మార్నింగ్ అయింది అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కర్టెన్ ద్వారా సూర్యకాంతి గదిలోకి వస్తుంటుంది. ఆ కర్టెన్ తీసేదామనుకోండి, అప్పుడు ఎంత టైం అయింది కూడా అర్థమవుతుంది. కానీ అప్పటిదాకా సూర్యుడు ఉదయించాడనేది అర్థమవుతుంది కదా. అందువల్ల ఒక పొలిటికల్ కర్టెన్స్ వెనకాల
పర్హాప్స్ సర్టన్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. వాటి రిఫ్లెక్షన్ మనకు ఇప్పుడు కనబడుతోంది. రేపు నిజంగానే ఆ పొలిటికల్ సీనే అన్రావెల్ కావచ్చు, మన ముందు ఆవిష్కృతం కావచ్చు. సార్, ఇప్పుడు జరుగుతోన్న ఈ పరిణామాలు అంటే పీకే టీం టీడీపీకి సపోర్ట్ చేస్తోందనే వార్తలు రావడం అండ్ షర్మిల లోకేష్కి గిఫ్ట్ పంపించడం, ఈ పరిణామాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే పరిణామాలుగా చూడాల్సి ఉంటుందా సార్? ప్రత్యర్థి శిబిరంలో జరిగే ఏ పరిణామాలైనా డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ నష్టమే. ఎంత నష్టం కలిగిస్తా అన్నదే పాయింట్ తప్ప నష్టం ఎందుకు నష్టం కలిగిస్తుంది కనుకనే టీడీపీ జనసేన కలవకుండా ఉండటానికి వైసీపీ నేతలు రోజు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు చేయగలిగే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు కదా. అందువల్ల టీడీపీ జనసేన కలవడమే కాదు, రేపు బీజేపీ టీడీపీ జనసేనతో కలిసినా వైసీపీకి ఎంతో కొంత నష్టం. అందులో వైఎస్ షర్మిల జగన్ వ్యతిరేక శిబిరంలో యాక్టివ్ రోల్ ప్లే చేసుకుంటే పొలిటికల్గానే కాదు పర్సనల్ కూడా ఎంబరాస్మెంట్ అది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వారసత్వంలో చీలిక, రాజన్న రాజ్యం అనే నినాదంలో చీలిక. రేపు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ నేతలే, ఒకప్పటి కాంగ్రెస్ నేతలే. సో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. సో అందులో వేరే పార్టీ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నదంతా కాంగ్రెస్ వాళ్ళే. సో రేపు షర్మిల రంగప్రవేశం వల్ల కాంగ్రెస్ తెలంగాణలో గెలవడము, ఆంధ్రప్రదేశ్లో రివైవ్ అవుతుందన్న ఆశలు క్రియేట్ అయితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులకు మరో వేదిక దొరుకుతుంది. సో వారు ఆలోచించే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఏ వేదిక లేనప్పుడు, ఏ ప్రత్యామ్నాయం లేనప్పుడు నష్టమైనా బాధ అయినా వైసీపీలోనే ఉంటారు. సో ఒక అవకాశం అంటూ వచ్చినప్పుడు బయటకు వస్తారు కదా. సో మీకు తెలంగాణలో కూడా అదే జరిగింది కదా. బీఆర్ఎస్లో కోపం ఉన్న వాళ్ళు బీజేపీ రైజ్ కావడంతో బీజేపీలో దూకారు, కాంగ్రెస్ రైజ్ కావడంతో కాంగ్రెస్లో దూకారు. బీజేపీ కాంగ్రెస్ రైజ్ కాకుండా ఉంటే బహుశా బీఆర్ఎస్లో ఉండిపోయేవాళ్ళు 2018 నాటి పరిస్థితి ఉంటే. అందువల్ల ఇప్పుడు కూడా జరగబోయేది అదే. డెఫినెట్గా షర్మిల ఆంధ్రప్రదేశ్లో జగన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉంటే అది ఎంతో మేరకు ఎంతో కొంత జగన్కు నష్టమే. అది ఎంత నష్టం, ఓడించేంత నష్టమా అనేది ఇప్పుడే మనకు కంక్లూజన్ రాలేము. కానీ టీడీపీ జనసేన కలవడం కానీ, షర్మిల యాంటీ జగన్ స్టాండ్ తీసుకోవడము, లేదా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయి తెలుగుదేశంతో కలవడము, ఈ పరిణామాలు నష్టము అన్న పదం ఇప్పటికిప్పుడు చెప్పకపోయినా రుచించని పరిణామాలే. జగన్మోహన్ రెడ్డికి రుచించని పరిణామాలు, తెలుగుదేశం అనుకూల మీడియాకు ఆనందాన్ని కలిగించే పరిణామాలే. అందుకే వారు జగన్ శిబిరంలో కలకలం అని పెట్టేస్తారు. అందువల్ల వారికి అది అనుకూలమైన పరిణామం కదా. దీన్ని వైసీపీ అటాక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు షర్మిల బహుశా ఇగ్నోర్ చేస్తారు, కానీ ప్రశాంత్ కిషోర్ కలవడాన్ని వైసీపీ ఊరుకుంటుందా? వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై డీటెయిల్డ్గా అనాలిసిస్ అందించినందుకు.